సీఎంతో సినీ ప్రముఖ భేటీలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. మెగా హీరోలు రామ్ చరణ్, సాయి దుర్గా తేజ్ సైతం దూరంగా ఉన్నారు. కావాలనే చిరంజీవి భేటీకి డుమ్మా కొట్టారా, లేక వేరే ఏదైనా కారణాల వల్ల హాజరు కాలేకపోయారా అన్న చర్చ జరుగుతోంది. సినిమా పరిశ్రమకు సంబంధించి కీలక భేటీ కావడం, అటు అల్లు అర్జున్ వివాదం కొనసాగుతుండటంతో చిరంజీవి సమావేశానికి తప్పకుండా హాజరవుతారని అందరూ భావించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల మెగాస్టార్ చిరంజీవి చెన్నై వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ అత్యంత సన్నిహితుల వివాహ వేడుకల్లో పాల్గొనడానికి కుటుంబ సమేతంగా వెళ్లినట్లుగా సమాచారం. సీఎంతో సినీ ప్రముఖ భేటీలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. మెగా హీరోలు రామ్ చరణ్, సాయి దుర్గా తేజ్ సైతం దూరంగా ఉన్నారు. కావాలనే చిరంజీవి భేటీకి డుమ్మా కొట్టారా, లేక వేరే ఏదైనా కారణాల వల్ల అటెండ్ కాలేకపోయారా అన్న చర్చ అయితే జరుగుతోంది. సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక భేటీ కావడం, అటు అల్లు అర్జున్ వివాదం కొనసాగుతుండటంతో చిరంజీవి ఈ సమావేశానికి హాజరవుతారని అందరూ భావించారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల మెగాస్టార్ చిరంజీవి చెన్నై వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ అత్యంత సన్నిహితుల వివాహ వేడుకల్లో పాల్గొనడానికి కుటుంబ సమేతంగా వెళ్లినట్లు సమాచారం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీకి దాదాపు అందరూ హాజరయ్యారు. అయితే ఒక్క మెగాస్టార్ చిరంజీవితో పాటు మరికొంతమంది హీరోలు కూడా హాజరు కాలేదు. కానీ ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి ఉన్నటువంటి స్థానం ఏంటో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ఎందుకు హాజరు కాలేదనే విషయంపై అయితే చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఆఫీస్ జరిగిన సినిమా ఇండస్ట్రీ భేటీలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సినిమా ప్రముఖుల సమావేశం మధ్యాహ్నం ముగిసింది. మొత్తం 40 మంది సినిమా ప్రముఖులు ఈ సమావేశానికి హాజరు కాగా ఇండస్ట్రీ తీసుకోవాల్సిన పలు చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ తరఫున హాజరయ్యారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి నాగార్జున, వెంకటేష్, దిల్ రాజు, మురళీమోహన్, డైరెక్టర్ రాఘవేంద్రరావు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు, అలాగే కిరణబ్బవరం, త్రివిక్రమ్ శ్రీనివాస్, డైరెక్టర్ హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ, ఇంకా పలువురు నిర్మాతలు, మా అసోసియేషన్, ఫెడరేషన్ చెందిన పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ఇంతమంది పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి హాజరు కాకపోవడం అయితే ఇప్పుడు చర్చాంశంగా మారింది. రెహానా, అసలు దిల్ రాజుకి ఆహ్వానం అందిందా లేదా అనే దానిపై ఒక ఎత్తులో చర్చ కొనసాగుతుంది. మరొక పక్క అసలు చిరంజీవి ఉన్నాడా లేడా హైదరాబాద్ లో అంటూ. సో మొత్తానికి దిల్ రాజుయే నిన్న స్వయంగా చిరంజీవిని ఆహ్వానించారని తెలుస్తుంది. కానీ చిరంజీవి చెన్నైలో తన దగ్గరి ఈ రిలేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళ ఒక కార్యక్రమానికి అక్కడ హాజరయ్యారంటూ కూడా తెలుస్తుంది. అయితే నిన్న రాత్రే చిరంజీవి చెన్నైకి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. ఇవాళ ఉదయం చెన్నైలో చిరంజీవి దగ్గరి ఫ్యామిలీకి ఇచ్చినటువంటి ఒక శుభకార్యానికి తను అక్కడ హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే చిరంజీవి ఇక్కడికి హాజరు కాలేదు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా కూడా సానుకూలంగా స్పందించి నిన్న దిల్ రాజు ఇంటిమేషన్ చేసినట్టుగా నాగార్జున అవ్వచ్చు, వెంకటేష్ అవ్వచ్చు, అలాగే పెద్ద నిర్మాతలందరూ కూడా డెఫినెట్ గా సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ ఉంటుంది. సో మీటింగ్ హాజరు కావాలని కూడా అందరూ ఒక పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారని తెలుస్తుంది. అయితే చిరంజీవి మాత్రం సిటీలో అందుబాటులో లేకట, హైదరాబాద్ లో అందుబాటులో లేకపోవడం వల్లనే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. రెహానా.